చల్లటి దీవెల నుంచి వెళుతుంటారట. నా కాలజ్ఞానమును వినే ప్రజలు సకల తీర్థములో స్నానము చేసినటువంటి పుణ్యం పొందుతారని వివరించి ఉన్నారు స్వామివారు. కాలజ్ఞానం భక్తితో వినే ప్రజలు సకల తీర్థముల స్నానము చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుందని వివరించి ఉన్నారు స్వామివారు. అనగా ఈ భూమండలం నందు సప్త సముద్రములు, సప్త నదీ నదములు, సంగమములు, సెలవేరులు, కోనేరులు, తీర్థములు వంటి పుణ్య తీర్థములు ఎన్ని కలవో ఆ పుణ్య తీర్థములందు ఏకకాలంలో స్నానమాచరించినటువంటి ఫలితం కలుగుతుందంట. కేవలం స్వామివారి కాలజ్ఞానమును చక్కగా వినటం వలన. మరియు మనకి సప్త నదీ నదములు, నదులు అనగా 12 సంవత్సరములకు ఒకసారి పుష్కర వేడుకలు జరుపుకుంటూ ఉంటాం. అట్టి పుష్కర వేడుకల్లో పితృదేవతలకు పిండ ప్రదానము చేసి ఆ పుష్కర స్నానము ఏ విధముగా ఆచరిస్తే పితృదేవతలు శాంతించి ఎంతటి గొప్ప ఫలితాన్ని కలగజేస్తారో ఈ భూమండలంపై ఉన్నటువంటి సప్త నదులలో జరిగేటువంటి పుష్కరాలలో ఏకకాలములో స్నానం ఆచరించినటువంటి పుణ్య ఫలితం కలుగుతుందని స్వామివారు వివరించి ఉన్నారు. దేని వలనంటే స్వామివారి కాలజ్ఞానము చక్కగా వినటం వలన అంత పుణ్య ఫలితం కలుగుతుందని స్వామివారు వారి యొక్క రచనలో రచించి ఉన్నారు. అదేవిధంగా నా కాలజ్ఞానమును చెప్పించే ఉత్తములకు అన్నదానము కన్నా మిన్నైనటువంటి యజ్ఞ ఫలితం కలుగుతుందని స్వామివారు వివరించి ఉన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచించినటువంటి సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞాన గ్రంథమును తమ ఇంటి వద్ద కానీ తమ యొక్క వ్యాపార సమస్యలందు కానీ తమరి గ్రామములందు ఉన్న కొలువు తీరినటువంటి దేవాలయములందు కానీ స్వామివారి కాలజ్ఞాన గ్రంథమును చక్కగా ప్రవచనం ద్వారా చెప్పించే గనులకు అన్నదానము కన్నా మిన్నైనటువంటి యజ్ఞ ఫలితం కలుగుతుందని స్వామివారి రచనల్లో వివరించి ఉన్నారు. నా కాలజ్ఞానం వేదవాక్కులను నమ్ముకున్న వారి చెడుకర్మములన్నీ తొలగిపోతాయట. నా కాలజ్ఞానం ముక్తి మార్గమై నీ ఇంట ఉంటే నవగ్రహ బాధలన్నీ తొలగిపోతాయట. ఈ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు రచించినటువంటి సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞాన గ్రంథము. ఈ యొక్క గ్రంథమును తమ ఇంటి వద్ద ఉంచి నిత్య ధూపదీప నైవేద్యములకు పూజించిన వారికి అట్టి ఫలితం కలుగుతుందని స్వామివారి రచనల ద్వారా తెలియపరుస్తున్నాం. అని నిత్య ధూపదీప నైవేద్యములు రోజు చేయలేము కదా. కొంతమందికి ఐశ్వర్యం సహకరించదు, కొంతమందికి ఆరోగ్యం సహకరించదు, కొంతమందికి చెడు ఉండదు. మరి ఏ విధంగా ఈ గ్రంథాన్ని పూజించాలి అంటే ఒక నమస్కారం ఒక పుష్పార్చనతో సమానమట. ప్రతిరోజు ఒక నమస్కారం ఈ గ్రంథానికి సమర్పించను స్వామి వారికి పుష్పార్చన చేసినట్టేనట. నా కాలజ్ఞానం ముక్తి మార్గమై నీ ఇంట ఉంటే నవగ్రహ బాధలన్నీ తిరిగిపోతాయని స్వామివారు వివరించి ఉన్నారు. నా మఠము దర్శిస్తే జన్మజన్మములల్లా పాపములల్లా తొలగిపోయి కొత్త జీవితం పొందుతారని స్వామివారు వివరించి ఉన్నారు. నన్ను నమ్మిన వారు వచ్చలేని చేరు తప్పది గురుడు వాక్యం తెలియందయ్యా అని స్వామివారు చక్కగా రచించి ఉన్నారు. అదేవిధంగా స్వామివారు రచించినటువంటి కాలజ్ఞాన గ్రంథములు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆజ్ఞ అని మొట్టమొదటి పేజీలో రచించి ఉన్నారు స్వామివారు. ఆ ఆజ్ఞను పరిశీలించుకుందాం. మాఘ కార్తీక వైశాఖ మాసములను మూల మొదలు శ్రావణ మధ్యమునకు శుక్రవారమునట్టి సోమవారమునందు భక్తి పూజించువానికి ముక్తినిత్తు.
మాఘమాసము కార్తీక వైశాఖములు మొదటి నుంచి చివరి వరకు మొదటన వచ్చేటువంటి సోమవారం మొదలుకొని శుక్రవారం వరకు భక్తితో పూజించే వానికి ముక్తినిస్తానని స్వామివారు రచించి ఉన్నారు. మాఘమాసము కార్తీక వైశాఖ మాసములు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రోజులుగా వివరించి ఉన్నారు. అదే విధముగా శ్రావణ మాసంలో వచ్చేటువంటి 2వ వారం 3వ వారంలో మనం లక్ష్మీ వ్రతంగా ఏ విధంగా చేసుకుంటామో మాఘమాసము కార్తీక వైశాఖ మాసముల్లో సోమవారం శుక్రవారములు స్వామివారికి ప్రీతికరమైన రోజులుగా వివరించి ఉన్నారు. అట్టి రోజులలో భక్తితో పూజించే వానికి ముక్తినిస్తానని స్వామివారు వివరించి ఉన్నారు. ఈ కాలజ్ఞానము సంపూర్ణముగా చూసి చదివిన వారులను శ్రీకంఠుని కరుణ కలిగి లోకములోని ఉన్నత పదవిని పొందుతారనేది నిజమవుతుందని స్వామివారు వివరించి ఉన్నారు. చదివిన వారికి సకల